ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను చెన్నై మధురై నుంచి కేరళ మున్నార్ అయితే వచ్చానండి. నేను నైట్ వచ్చాను, రూమ్ అయితే తీసుకున్నాను. నాకు రూమ్ 900 పడింది. ఫ్రెండ్స్, మీరు మున్నార్ వచ్చేట్లయితే అల్వా రైల్వే స్టేషన్కి అయితే రావాలండి. అల్వా రైల్వే స్టేషన్ నుంచి బస్ ఛార్జీ 150 రూపాయలు ఉంటుంది మున్నారు. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు 4 డైరెక్షన్లు అయితే ఉంటాయి. మనం రేపు 2 డైరెక్షన్లు అయితే కవర్ చేస్తున్నామండి. ఒకటి మట్టుపెట్టి డైరెక్షన్, 2 కొచ్చిన్ డైరెక్షన్. ఇక్కడ లాడ్జ్లు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయనేది మీకు డిస్క్రిప్షన్లో నంబర్స్ అయితే నేను పెడతా అండి, చూడండి. వీడియోని కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఈ 2 డైరెక్షన్లో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నీ కూడా ఈ వీడియోలోనే పెడతాను. ఫ్రెండ్స్, మన కార్ అయితే వచ్చేసిందండి. ఇంకా సైట్ సీయింగ్ అయితే వెళ్తున్నాం. నేను మీకు వివరంగా ఏ సైట్కి వెళ్తున్నామో ఆ సైట్ పేరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి, చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అయితే మట్టిపెట్టి డైరెక్షన్లో అయితే వెళ్తున్నామండి. ఇది కవర్ చేసుకొని ఈ డైరెక్షన్లో ఉన్న వ్యూ పాయింట్స్ అవి కవర్ చేసుకొని మధ్యాహ్నం నుంచి కొచ్చి డైరెక్షన్లో అయితే వెళ్తామండి. ఇప్పుడు మట్టుపెట్టి డైరెక్షన్ వెళ్తున్నాం, చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా మున్నార్ సిటీ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్న పాయింట్ పేరు ఫోటో పాయింట్ అండి. చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఎంత తేయాకు తోట అండి ఇదంతా కూడా. చూడండి కంప్లీట్గా. ఇదిగోండి తేయాకు చెట్లు, ఇవి తేయాకు ప్లాంట్స్ అండి. ఇవి క్రాప్ చేశారు ఇప్పుడు. లోపలికి వెళ్తాకి లేదండి. ఇప్పుడైతే మనకి ముందు టీ పొడి ఎట్లా తయారు చేస్తారు ఏంటనేది కూడా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం వెళ్తున్నాం కదండి, ఇది ఎలిఫెంట్ పార్క్ అండి. నెక్స్ట్ పాయింట్ మనది 2వ పాయింట్ అండి ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయంటండి, చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది ఎలిఫెంట్ పార్క్ అండి. చూడండి, మీకు ఏనుగులు ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ మనకి ఏనుగుల పైన రైడ్ కూడా ఉంటుందండి. ఒక పర్సన్కి వచ్చి 700 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నేనైతే వెళ్ళలేదండి రైడ్కి. అయితే ఇద్దరైతే వెళ్ళాలంట, ఒకళ్ళు కాదు, ఒకళ్ళతో అవ్వదు, ఇద్దరైతే వెళ్ళాలంటండి. ఒక పర్సన్కి వచ్చి 700, ఇద్దరికి 1400 అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఏనుగులకి ఫీడ్ అయితే ఇవ్వచ్చు అంటండి, అంటే ఫుడ్ ఇవ్వచ్చు. ఎలిఫెంట్కి ఫీడ్ అయితే ఇద్దామండి. ఎలిఫెంట్కి ఫీడ్ అయితే ఇద్దామండి. చాలా పుణ్యం, 150 రూపీస్. హలో సార్. పండు తినేస్తుంది తొక్కలు. ఇది పైన ఇది ఉంటుంది కదండి, ಎಲ್ಲ ಸಾಪಟ್ಟಿಯಾ
బాయ్. సూపర్ ఉందండి ఎక్స్పీరియన్స్. ట్రై చేయండి తప్పకుండా. ఎలిఫెంట్ పార్క్ వచ్చినప్పుడు మీరు కూడా. ఫీడింగ్ ఇవ్వడానికి 150 అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఇంకా నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది బొటానికల్ గార్డెన్ అండి. ఇప్పుడు ఎంట్రన్స్లో అయితే ఉన్నాం, మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. ఇదిగోండి ఇదంతా కూడా ఎంట్రన్స్ చూడండి. చెట్లను చూడండి, అద్భుతంగా తీర్చిదిద్దారు చూడండి వీటిని. ఇదిగోండి ఇవి చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. కంబయ్యా కృష్ణాలు అంటండి ఇది. చూడండి ఫ్లవర్స్. ఫ్రెండ్స్ ఇది చూడండి లుబికా అంటండి. ఫ్రూట్స్ అయితే లేవు ప్రజెంటు. దీనికి ఫ్రూట్స్ లేవండి. చూడండి ఫోటో చూడండి, దాని మీద అవి అలా ఉంటాయి ఫ్రూట్స్. ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి బొటానికల్ గార్డెన్కి. ఇప్పుడు ఒక్క పర్సన్కి వచ్చి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టీ ఫ్యాక్టరీ దగ్గర అయితే ఉన్నామండి. ఇది 4వ పాయింట్ మనది. చూద్దామండి లోపలికి వెళ్ళి. ఇక్కడ టీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాకైతే మనకి అలౌ చేయరండి, సేల్ అయితే ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నా కావాలంటే టీ పొడి అది కొనుక్కోవచ్చు. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. ట్రిపుల్ టీ అండి, ట్రిపుల్ కంపెనీ వాళ్ళది. ఇది చాయ్ బజార్, ట్రిపుల్ వాళ్ళది చాయ్ బజార్. ఇది గ్రీన్ టీ అంట, బ్లాక్ టీ. అంతా కూడా చాక్లెట్ అండి, చాకో జాయ్. ఇక్కడ స్పైసెస్ ఉన్నాయండి, సొంటి కొమ్మలు, ఇంకా ఆల్ స్పైసెస్ చూడండి మొత్తం ఉన్నాయండి. దీంట్లో 300 అంటే ఇది. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. నేనైతే ఏం తీసుకోనండి, ఇంకా నేను డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్దాం, మళ్ళీ ఇంకో పాయింట్కి వెళ్ళిపోతాం కదండి. 500 grams ప్యాకెట్ అండి ఇది, 170 రూపీస్. ఇది స్టార్టింగ్ అండి, మనకి పౌచ్లో వస్తుంది, ప్యాకింగ్లో వస్తుంది.
மட்டுப்பட்டி டேம் சார். இதுதான் தர்கல் டேமு. நீங்கள் உள்ளே போய் பார்த்துட்டு வாக்கிங்கில் ஃப்ரிட்ஜுக்கு பார்த்து வந்துடுங்க. ఫ్రిడ్జ్ క్రాస్ பண்ணி అంగటి வந்துருங்க. நான் అంగటి ఫ్రెండ్స్ ఇదే అండి మట్టుపెట్టి డ్యాము చూడండి. ఇదిగోండి ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. లోపల చేస్తున్నారు చూడండి. ఇదిగోండి అక్కడ నుంచి బోటింగ్ కూడా ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ షాపులు ఉన్నాయి చూడండి. ఏమన్నా తీసుకోవాలండి. మిరపకాయలు చూడండి ఎట్లా కట్టారు. ఫ్రెండ్స్ దీంట్లోకి వేస్ట్ వేయకూడదని చెప్పేసి పెట్టారు చూడండి. మనకి ప్లాస్టిక్ బాటిల్స్ అటువంటివి కూడా దీంట్లోకి వేయకూడదు వాటర్లోకి. ఫ్రెండ్స్ పెడల్ బోటును ఇంకా కయాకు రోబోటు మూడు రకాల బోట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. పెడల్ బోటు కయాకు 400 అంటండి. రోబోటు ఇంకెక్కువ తీసుకుంటున్నారు. ఇదిగోండి పెడల్ బోట్స్ అండి అక్కడ బాగా ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ డ్రోన్ అయితే ఫ్లై చేద్దామని చెప్పి చూసాయండి. ఇక్కడ ఉన్నారు వెనకాల దీనికి సంబంధించిన వాళ్ళు. డ్రోన్ అయితే ఫ్లై చేయొద్దని చెప్పేసి ఆపేస్తారు. ఎక్సలెంట్గా ఉందండి ప్లేస్ ఇది. మెయిన్ ఏంటంటే వాటర్ కలర్ నీలం రంగులో ఉన్నాయండి చూడండి. నీలం రంగులో కొంచెం గ్రీనిష్గా ఉన్నాయి. అది హైలైట్ అండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. తప్పకుండా బోటింగ్ చేయండి మీరు వచ్చినప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ అయితే ఏం తీసుకోవట్లేదండి. ఫ్రీనే మనకి. ఫ్రీగా చూసి రావచ్చండి. ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఫ్రెండ్స్ ఇదే అండి మట్టుపెట్టి డ్యామ్. మనం నెక్స్ట్ వెళ్ళేది ఎకో పాయింట్ అండి. చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. అయితే లాస్ట్ అన్నా ఇంకా ఆఫ్టర్నూన్ కీలకు వచ్చిన డైరెక్షన్. ఓకే దాంతో ఇంకా లాస్ట్ అండి. ఇంకా మట్టుపెట్టి డైరెక్షన్ అయిపోయినట్టే. తర్వాత మనం ఇంకా భోజనం అది చేసుకొని కొచ్చి డైరెక్షన్లో అయితే వెళ్తామండి. అక్కడ కూడా 5-6 పాయింట్ మన 5-6 పాయింట్స్ అయితే వస్తాయండి అక్కడ కూడా. ఫ్రెండ్స్ ఈ పాయింట్ పేరు ఎకో పాయింట్ అండి. ఇది కూడా మనకి
మున్నార్ పాయింట్ల కిందకే వస్తుందండి. ఇది లాస్ట్ పాయింట్ మనది. దీని ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా సౌండ్ ఇచ్చినప్పుడు అది మనకి మళ్ళీ వాయిస్ రిటర్న్ వస్తుందండి. అదిగోండి రిటర్న్ వస్తుంది మళ్ళా. అదిగోండి రిటర్న్ వచ్చింది మళ్ళీ ఓ అని. అదిగోండి. Merry Christmas, baby. Reindeer's coming out to play. Santa Claus is back. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పైసెస్ గార్డెన్ దగ్గర ఉన్నామండి. ఈ స్పైసెస్ గార్డెనే కాదండి, ఇక్కడ సేల్ కూడా ఉంది. మనకి స్పైసెస్ అన్నీ కూడా దొరుకుతాయంట ఇక్కడ. అంతేకాదండి, లోపల మనకి మొక్కలు అన్నీ కూడా ఉంటాయంట స్పైసెస్ సంబంధించినవి. ఇది స్టోర్ అండి, గార్డెన్ లోపల ఉంది. ఫ్రెండ్స్, ఈ స్పైసెస్ ఫార్మ్స్ 600 ఎకరాల్లో అయితే ఉన్నాయంటండి. మనకి చూపించడానికి జస్ట్ ఒక్కొక్క ఐటెము పెట్టారండి పైన. మొత్తం 600 ఎకరాల్లో అయితే ఉంది. వీటి వేళ్ల నుంచి లేదు రూట్స్ నుంచి ఇంకా కొమ్మల నుంచి ఆకుల నుంచి అయితే వీళ్ళు మందు తయారు చేస్తారు. మిక్సింగ్ అండి. ఒక్కొక్కటి మన నొప్పులకి వాపులకి ఇంకా రకరకాల కీళ్ళవాతానికి రకరకాల మెడిసిన్స్ అయితే ఇక్కడ తయారవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్రాహ్మీ ఉంది కదండి, ఈ బ్రాహ్మీ వచ్చి ఇది డైరెక్ట్గా వాడకూడదండి. ఇది దేనికి పనిచేస్తుందంటే మతిమరుపు రాకుండా పనిచేస్తుందండి. ఇది మన అంగన్వాడీ కేరళ అంతా కూడా అంగన్వాడీ వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారంటండి. పిల్లలకి ఎక్కువ మొబైల్ చూస్తున్నారు కదా, అందుకని చెప్పి ఈ ట్యాబ్లెట్స్ అయితే ఇస్తున్నారంటండి. పిల్లలకైతే పౌడర్ రూపంలో వాడాలంటండి, మనకి పెద్దవాళ్ళకైతే ట్యాబ్లెట్ రూపంలో వాడాలి. మీకు క్లియర్గా చూపిస్తా. దీని పేరు బ్రాహ్మీ అండి. ఇది ట్యాబ్లెట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మతిమరుపు రాకుండా ఉంటుందంట, అలసట అనేది రాకుండా ఉంటుందంట. చూడండి బ్రాహ్మీ దీని పేరు. ఫ్రెండ్స్, దీని పేరు వైల్డ్ జింజర్ అండి. గ్యాస్ ట్రబుల్, స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్ ఈ మూడింటికి కూడా పనిచేస్తుంటండి. ఫ్రెండ్స్, ఇది లవంగాయ చెట్టు ఆకండి. ఇదిగోండి క్లవ్ ఇది. ఇదిగోండి లవంగాల చెట్టు ఆకు పెద్దది. ఇప్పుడైతే ఇది సీజన్ కాదండి, క్రాప్ అయితే లేదు దీనికి. చూడండి ఎంత పెద్దగా ఉందో. సీజన్ అయితే మనకి క్రాప్ అనేది కనబడుతుందండి, లవంగాలు కనబడతాయి. ఇదిగోండి ఆకు ఇచ్చారు. స్మెల్ అచ్చంగా లవంగాయ చెట్టులో లవంగాయ స్మెల్లే వస్తుందండి. ఫ్రెండ్స్, దీని పేరు అసా పటోడి అండి. ఇంగువ తయారు చేస్తారు దీంతో. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది పుష్ప అండి. పుష్ప సినిమా అంతా కూడా దీని చుట్టూ తిరుగుతుందండి. మీరు ఇప్పటికే కనిపెట్టి ఉంటారు. ఎర్రచందనం చెట్టు అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. మీరు దూరం నుంచి చూపిస్తాను. ఎంత పెద్ద చెట్టు చూడండి ఎర్రచందనం. ఫ్రెండ్స్, ఈ ఆయుర్వేదం మెడిసిన్ వాడినప్పుడు మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా 100 సంవత్సరాల పైన అయితే బతికారండి ఆయుష్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చిందో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకి కుదించుకుపోయింది ఆయుష్ అనేది. వాడండి ఇప్పటికైనా కానీ ఆయుర్వేదం అనేది మెడిసిన్ దొరుకుతుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసే వాటర్ ఫాల్స్ చిన్న కన్నల్ వాటర్ ఫాల్స్ అండి. మీకు చూపిస్తా చూడండి. ఇది చాలా హైట్ నుంచి పడుతుంది. ఇది కూడా బాగుందండి, చూడండి. Merry Christmas, baby. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కరిడిపార వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నామండి. చూడండి మీకు చూపిస్తాను. అదిగోండి ఎక్సలెంట్గా ఉందండి వ్యూ పాయింట్ అయితే. ఇల్లు చూడండి, చిన్న చిన్న అగ్గిపెట్లు కనపడినట్టు కనపడుతున్నాయి. అది 3 స్టేర్లు బిల్డింగ్ చూడండి. అదంతా కలిపి చిన్న బలపం హైట్ ఉన్నట్టు ఉంది. చూడండి ఇట్లా చేత్తో పట్టుకోవచ్చు, ఇట్లా పట్టుకోవచ్చు.
అట్లా కనబడుతుంది. ఎంత హైట్లో ఉన్నామో చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడికి మన ఈ ఆంధ్ర వాళ్ళు అయితే వచ్చారండి. కొంతమంది తెనాలి వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది గుంటూరు వాళ్ళు ఉన్నారు. అదిగో చూడండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ ఫ్లవర్ చూడండి. అసలు ఇంతవరకు నేను చూడలేదండి. చాలా అందంగా ఉంది. ఇక్కడైతే వీళ్ళు పేరు పెట్టలేదండి, దీని శాస్త్రీయనామం ఏంటనేది పెట్టలేదు. అది సూపర్ ఉందండి. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. అదిగోండి, సూపర్ ఉంది. వీళ్ళు పేర్లు అయితే పెట్టలేదండి. ఫ్లవర్స్ మాత్రం చాలా కలర్ఫుల్గా చక్కగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. ఇదిగోండి మీకు దగ్గరగా చూపిస్తున్నాయి చూడండి, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. సూపర్ ఉన్నాయండి. రకరకాల రంగులు ఉన్నాయి. కలర్స్ మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి. ఎల్లో, ఆరెంజ్లో మిక్సింగ్ ఉంది. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. అమ్మ, అక్క చెల్లెళ్ళు చూడండి అమ్మ, మీకోసమేనమ్మా ఎన్ని రకాల పూలు ఉన్నాయో చూడండి. ఇక్కడ పూలు బాగా పోస్తాయండి, అన్ని రకాల పూలు పోస్తాయి. ఎందుకంటే ఈ క్లైమేట్ కూల్ క్లైమేట్ కాబట్టి చాలా రకాల పూలు అయితే పోస్తాయండి. అందుకనే మనకి ఇన్ని పూలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో చూడండి ఈ పేర్లు అయితే పెట్టలేదండి. ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి. స్లోగా మూవ్ చేస్తున్నాండి కెమెరాని. ఎల్లో ఉంది, పింక్ ఉంది, తర్వాత ఆరెంజ్ ఉంది. ఆరెంజ్లోనే థిక్ ఆరెంజ్ ఉంది, లైట్ ఆరెంజ్ ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే. చూడండి ఇదిగోండి, ఇక్కడ ఒక షేప్లో పెట్టారు చూడండి కుండీలన్నీ కూడా. సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫ్లవర్ వాజ్ టైప్లో ఉంది చూడండి, అద్భుతంగా ఉంది. బాబా అసలు ఇదైతే మైండ్ గ్లోయింగ్ అండి, మైండ్ బ్లోయింగ్. చూడండి ఇదిగోండి, ఆ రింగ్ దగ్గర నుంచి అట్లా నడుచుకుంటా ఉంటే చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. అసలు కలర్ఫుల్ అంటే కలర్ఫుల్ అండి. మీరు నా ఊహకి అందట్లేదండి, నాకు మాటలు అయితే రావట్లేదు వర్ణించటానికి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చెట్టు నిండా పూలు ఉన్నాయండి. సూపర్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది కూడా బాగుంది, ఇది ఒక వెరైటీ. సూపర్గా ఉన్నాయండి ఫ్రెండ్స్. అసలు ఇది చూడండి, మైండ్ గ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్ అండి. ఒక పిరమిడ్ టైప్లో తీసుకొచ్చారు దీన్ని. మొత్తం కుండీలు చూడండి, స్టాండ్ల పైన పెట్టి ఒక పిరమిడ్ టైప్లో ఉందండి ఇది. ఫ్రెండ్స్ ఈ పాయింట్ పేరు సిగ్నల్ పాయింట్ అంటారండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది చుట్టూ తేగ తోటలు ఉన్నాయండి కొండల పైన. చక్కగా అట్లా పరుపేసినట్టు ఉంది, క్లాత్ కప్పినట్టు ఉంది చూడండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ దూరంగా కొండలు కనబడుతున్నాయి మనకి. కొంచెం ఎండ ఉంటే ఇంకా బాగుండేదండి, ఇంకా క్లారిటీ ఉండేది, విజిబిలిటీ ఇంకా బాగుండేది. ఫ్రెండ్స్ ఇవేనండి టీ ప్లాంట్స్ అయితే, తేయాకు చెట్లు. ఇగోండి దగ్గరగా చూద్దాం. ఇగోండి ఆకు మీరు ఎప్పుడన్నా చూసినప్పుడు గుర్తుపట్టచ్చండి. దీనికి చూడండి కటింగ్ వచ్చింది, ఎడ్జ్ కటింగ్ వచ్చింది చూడండి. పంపానికి పళ్ళు ఎట్లా ఉంటాయో అది అట్లా కటింగ్ వచ్చింది చూడండి. టీ ప్లాంట్స్ వీటితోటే టీ పొడి అయితే తయారు చేస్తారండి. ఇప్పుడైతే వర్కర్స్ లేరు, మన వర్కర్స్ ఉంటే అది ఎట్లా కోస్తున్నారు ఏంటనేది కూడా చూడొచ్చండి. సూపర్ ఉందండి. ఇది మన జన్మలో మర్చిపోలేము ఈ ట్రిప్ అయితే. అంత మెమరబుల్ డేస్ అండి ఇక్కడ గడిపిన 2 రోజులు కూడా. ఎక్సలెంట్గా ఉంది. ఒకటి టేస్ట్ చేసి చూద్దామండి, ఆకు స్మెల్ చూద్దామండి ఎట్లా ఉందో. ఇది మామూలు లీఫ్ వాసనే వస్తుందండి, ఇది టీ పొడి వాసన రావట్లేదు.
మామూలు ఆకు ఏ వాసన వస్తుందో అదే వస్తుందండి. మామూలుగా నార్మల్గానే ఉంది స్మెల్. టీ పొడి వాసన అయితే ఏమి రావట్లేదు. వాళ్ళు ఇంకా దీన్ని ఏదో ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేస్తే అప్పుడు మనకి టీ పొడి కింద మనకి తయారవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలకి అన్నిటికి ఇది కాస్ట్లీ అండి. నాకైతే ఇది ఖరీదైన వీడియో. అంతేకాదండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇంకా నేను బెటర్ చేసుకుంటా అండి. నా నెక్స్ట్ వీడియోస్లో నేను బెటర్ చేసుకుంటాను. నా లోపాలు ఏమైనా ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి.